ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ఈ కాలకేయ బ్యాచ్ అంతా సముద్రంలో దాక్కున్నారు. అగస్త్యుడిని దేవతలు వెళ్ళి అడుగున్నారు, ఏమని? అయ్యా, మీరు ఆ సముద్రంలోని నీటిని గనక ఎండబెట్టగలిగితే, అంటే నీటి మొత్తం తాగేయగలిగితే లేదా నీటి మొత్తం తీసేయగలిగితే ఆ కాలకేయులు మేము చంపేస్తాం అన్నారు. ఇక సముద్ర తటాన్ని చేరినటువంటి మిత్రావరుని కుమారుని అగస్త్యుడు ఒక చోటికి చేరిన ఋషులు దేవతలందరినీ ఉద్దేశించి పలికాడు, నేను లోక కళ్యాణానికై సముద్ర జలాన్ని అంతటినీ త్రాగుతాను. ఇంతలో మీరు చేయవలసిన పనిని పూర్తి చేయండి. ఎన్నడూ మర్యాదలు అతిక్రమించిన అగస్త్యుడు కోపించి అందరూ చూస్తుండగానే సముద్ర జలాన్ని అంతటిని కూడా త్రాగివేశాడు. ఇంద్రాది దేవతలు సముద్ర జలపానం చేసిన అగస్త్యుని చూసి ఆశ్చర్యం పొందారు. స్తోత్రాలతో ఆయనను పూజించారు. నీవే మా రక్షకుడువు, లోకాన్ని రక్షించే శక్తి కలవాడువు, నీ అనుగ్రహించే అమరుడితో కూడిన లోకం నాశనాన్ని పొందదు అని చెప్పేసి గంధర్వుల వాద్యాలు మ్రోగుతున్నాయి. దివ్య పుష్పవృష్టి పడుతోంది. అగస్త్యుడు దేవతలచే పూజింపబడి మహాసముద్ర జలాన్ని శూన్యం చేశాడు. సముద్ర జలం ఇంత ఇంకిపోగా దేవతలు ఆనందభరితులయ్యారు. భయం లేకుండా దివ్యాదాలు గ్రహించి దానవులందరూ కూడా చంపివేశారు. సింహగర్జనులు చేస్తూ బుద్ధిమంతులు మహాబలులైన దేవతలు దైత్యులను చంపుతుండగా దైత్యులు దేవతల వేగానికి తట్టుకోలేకపోయారు. త్రిదశులచే వధింపడుతున్నటువంటి దానవులు భయంకర ధ్వని చేస్తూ 2 గడియల పాటు ఘోర యుద్ధాన్ని చేశారు. మనసుతోనే ఋషులు వారిని పూర్వమే సంహరించారు. తమ శక్తిని అంతటిని కూడా ఉపయోగించిన దేవతలు తరువాత వారిని చంపారు. బంగారు మాలలు కలిగి కుండలాలు అంగదాలు కలవారు దేవతలు చంపగా ఎర్రటి కింసుక వృక్షాల వలె ప్రకాశించారు. చావగా మిగిలిన కొందరు కాలేయులు భూమిని చీల్చుకుని పాతాళంలోకి ప్రవేశించారు. దానవులందరూ నశించిన పిమ్మట దేవతలు అగస్త్యుని స్తోత్రాలతో కీర్తించి ఇలా పలికారు, మీ దయచే లోకాలకు చాలా సుఖం కలిగింది. మీ తేజస్సుతే భయంకరమైన కాలకేయులు నశించారు. సముద్రాన్ని తిరిగి జలంతో పూరించండి. మీరు త్రాగిన జలాన్ని తిరిగి విడిచిపెట్టండి. ఇక మునిశ్రేష్ఠుడైనటువంటి అగస్త్యుడు వారి మాటలు విని ఇంద్రాది దేవతలతో ఇలా అన్నాడు, సముద్ర జలం అంతా నేను జీర్ణం చేసుకున్నాను. తిరిగి నింపడానికి వేరొక ఉపాయాన్ని ఆలోచించండి. అగస్త్యుని మాటలు విని దేవతలు మిక్కిలి ఆశ్చర్యాన్ని విషాదాన్ని పొందారు. పరస్పరం మాట్లాడుకుని వారంతా అగస్త్యునికి నమస్కరించారు. ప్రజలందరూ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెడలిపోయారు. దేవతలు విష్ణువుతో కలిసి బ్రహ్మదేవుని సమీపానికి చేరారు. సముద్రాన్ని జలంతో నింపడానికి మరలా ఆలోచించి దేవతలు విష్ణువుతో కలిసి బ్రహ్మ సమీపానికి చేరి అంజలి ఘటించి సాగర పురాణాన్ని గురించి ప్రార్థించారు. తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం.